ఎవరో అడుగుతున్నారు, కోర్టు గొడవలు బాగా ఉన్నాయండి, ఒక పట్టాన్ని తెమటం లేదు, ఏం చదువుకోవాలి, ఏం మంత్రం చదువుకోవాలి? దీనికి మంత్రము కంటే కూడా ఒక ఘట్టం ప్రధానమైనది ఉంది. అది పారాయణ చేసుకోవాలి. కనీసం 45 రోజులు, గరిష్టంగా 90 రోజులు. ఏమిటంటే ఆ ఘట్టం అయోధ్యాకాండలో 100వ సర్గ. అడుగుతారు తప్ప చటుక్కుని మాకు సంస్కృతం రాదు కదండి, ఏం చదవాలండి ఇలా అంటారు. అందుకని ఎప్పుడెప్పుడే ఆలోచిస్తుంటాం. అయోధ్యాకాండలో 100వ సర్గలో భరతుడు వచ్చి రాముణ్ణి, అన్నయ్య నువ్వు వెనక్కి రా అని పిలుస్తాడు. అక్కడ రాముడు భరతుణ్ణి నువ్వు ఇలా పరిపాలన చేస్తున్నావా అంటూ ప్రశ్నలు అడుగుతాడు. కచ్చిత్ సర్గ అంటారు దాన్ని. అది ఒక్కసారి చదవాలి రోజు. మొత్తం 130 శ్లోకాలు ఉంటాయి, తేలిగ్గానే వస్తాయి. అంతకంటే కష్టమైన పదాలున్న స్తోత్రాలే తప్పుల తడకలా చదువుతున్నాం మనమంతా. పదాలు ఎక్కడ విడగొట్టకూడదు అక్కడ విడగొట్టి, కానీ ఇలాంటి దీంట్లోనూ చదవచ్చు. అయోధ్యాకాండ 100వ సర్గ కచ్చిత సర్గ, భరత రామ సంవాదము అని ఉంటుంది. అది విడిగా మనకి రామాయణం ఘట్టాల దాంట్లో ఉంటుంది, లేదా అరణ్యకాండ. అయోధ్యాకాండలో చూసుకోండి, 2వ భాగంలో వస్తుంది. అది 100వ సర్గ. అది 90 రోజులు. అంటే మేము 45 రోజులు చేయగానే ఫలితం వస్తుంది, కానీ రానట్టయితే ఇంకో 45 కొనసాగించండి. ఒక 7 వారాలు శనివారం కానీ మంగళవారం కానీ హనుమత్ స్వామికి ఆరాధన చేసుకోండి. ఇది చేయాల్సిన పద్ధతి. ఏమండి మేమంతలా చదువుకోలేమో, శ్లోకం ఏమన్నా చెప్తారా? శ్లోకం కూడా ఉంది, అది కూడా చెప్తాను. దీని మీద శ్లోకాలు ఒక 40-50 దాకా ఉన్నాయి, కానీ మీకు విశేషమైన శ్లోకం చెప్తాను, అది రాసుకోండి. మహాన్ ఇంద్ర వజ్రబాహు షోడశి శర్మ యచ్చతు స్వస్తినో మఘవ కరోతు హంతు పాప్మానం యహ అస్మానం ద్వేష్టి, యహ అస్మాన్ ద్వేష్టి. ఇది తమాషా అయిన మంత్రం. మహాన్ ఇంద్ర, మేము దేవుడికి దండం పెడుతున్నాం, దీపం వెలిగిస్తున్నాం. మహాన్ ఇంద్ర, మహాత్ముడైన ఇంద్రుడు. మీకెంతసేపు ఇంద్రుడు అనగానే గానా బజానా గుర్తొస్తుంది తప్ప అతనిలో ఉండే గుణాలు ఋగ్వేదంలో ఎన్ని వందలు చెప్పారో ఎవరికి పట్టింపు లేదు. మహాన్ ఇంద్ర వజ్రబాహు, వజ్రముల వంటి బాహువులు కలిగినవాడు, లేదా వజ్రమును బాహువులతో ధరించినవాడు. షోడశి అంటే 16 ఏళ్ల వయసులో ఉంటాడట కాదు, అంతటి అందగాడు కాదు. షోడశి అంటే అతనితో పాటుగా ఉంటాడు చంద్రుడు. ఆ చంద్రుడు శర్మ యచ్చతు, శర్మ అంటే సుఖము, సుఖమును ప్రసాదించుగాక. స్వస్తి నహ మఘవ కరోతు, అతడు మాకు క్షేమాన్ని కలిగించాలి. మఘవ ఇంద్రుడు సంపదలకు అధికారి, ఆయన సంపదలు ఇస్తాడు. మఘవ కరోతు. అంతేకాదు హంతు పాప్మానం యహ అస్మాన్ ద్వేష్టి, మమ్మల్ని ఎవరైతే ద్వేషించేవాడు ఉన్నారో వాళ్ళని శిక్షించి తీరాలి ధర్మబద్ధముగా. నిజంగా ఇంద్రుడే గనక గానా భుజానాయి ఉండి తావుడే ఉన్నట్టయితే ఆ పదవిలో కూర్చోబెడతా అంటే పరమాత్మ పక్కన శివుడు ఉన్నాడు, ఈ పక్కన విష్ణు ఉన్నాడు, బ్రహ్మదేవతలు కాదు. ఆ పదవి అలా పేరు పెట్టడానికి పురాణాల్లో కథలు కారణమయ్యాయి. అసలు ఇంద్రతత్వం వేరే ఉంది. పాప ఇంద్ర సహస్రం అని చెప్పి మహానుభావులు కావ్యకంఠ గణపతి ముని గారు తయారు చేశారు ఒకప్పుడు విజయనగరంలో. అది ఎవరికి పట్టింపు లేవు, చదవటంలే, అన్ని ఋగ్వేద మంత్రాలే దాంట్లో. అది విశేషం. అంచేత మీ కోర్టు వ్యవహారాలకి శ్రీమద్ రామాయణంలో భరత రామ సంవాదము అది చదవండి ఒక్కసారి. ఇప్పుడు చెప్పిన మంత్రము తప్పనిసరిగా 108 సార్లు చదవండి, క్షేమం కలుగుతుంది. దీర్ఘాల దేశములు చదవక్కర్లేదు, శ్లోకంగా చదవచ్చు. ఆ ఇంద్రుడు మనకెప్పుడు కూడా కాపలా కాస్తాడు, రక్షణ కలిగిస్తాడు, శత్రువులని ఛేదిస్తాడు. ఇదే ఇంద్రుడు అర్జునుడి రూపంలో వచ్చాడు. ఇదే ఇంద్రుడు
వాలి రూపంలో వచ్చాడు. వాలి రాముడికి ఎదురు తిరిగినట్టుగా ఉంటాడు కాదు. తన సైన్యం అంతటికి ట్రైనింగ్ ఇచ్చి ఈ సైన్యాన్ని రాముడి చేతిలో పెట్టేలా చేశాడు తప్ప తను రావణాసుడితో ఉన్నాడు కదా అని చెప్పి ఈ సైన్యం పట్టుకి రావణాసుడికి కూడా రామాయణంలో ఆలోచించుకోండి ఒకసారి. ఇంద్రుడి ఘనతకి రకరకాల నాయకులు వేశారు. అది తెలుసుకోండి, మీకు క్షేమం కలుగుతుంది. అంచేత రాజద్వారమున కార్యసిద్ధి, పని జరిగి తీరుతుంది. భరత రామ సంవాదం ఇది. ఇంకా లేదండి మా వల్ల కాదండి అంటారా, హనుమాన్ చాలీసా రోజుకి 3 సార్లు చదవండి. అంటే నిజానికి ఇక్కడ ఒకటే చెప్పాలి, కానీ చూస్తున్నాం చాలామంది ఎలా అడుగుతున్నారు అది. అందుకని మీకు ఆల్టర్నేట్ కూడా అందించడం జరుగుతుంది. ఇది మా ఛానల్ ప్రత్యేకత, గమనించండి.